ఏంటి నాకు అర్థం కాదు. ఏం చేస్తున్నావు? థాయిలాండ్ లో ఉన్నావా హర్ష? హలో హలో, హలో ఎక్కడ? థాయిలాండా? ఏం చేస్తున్నావు థాయిలాండ్ లో? షూట్ కి వెళ్ళాను. ఏం చేస్తాను? షూట్ కి మీరేం చేస్తారు థైలాండ్ లో? షూట్ అయ్యాక ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాం మేము. షూట్ అయ్యాక రిలాక్స్ అయిపోయి పడుకుని పోతున్నా. ఆ రిలాక్స్ ఏంటని అడుగుతున్నాను నేను. So okay, we are here. Do we need? Okay, you're on the show. You're on speaker. You're on show. Shraddha is here. Ravikant is here. Rana is also here. Hey Harsha. Sirath might come. It's a very long and if might. That is. ఒక నిమిషం రానా మాట్లాడతాడు. వీడియో కాల్ చేయవు సార్ థాయిలాండ్ లో? ఎందుకులేండి సార్, అంటే అలా ఎందుకు లేండి అంటే ఏంటి? మొహమాట పడతావారా వీడియో కాల్ చేయమంటే? వీడియో కాల్ చేయరా? షూటింగ్ వెళ్ళావు? షూటింగ్ కి వెళ్ళాను. సామాన్ సర్దుకుని బయలుదేరే పొజిషన్ లో ఉన్నాను. ఇప్పుడు ఏం సర్దుకుని? అదే లగేజ్ అండి. బయలుదేరుతున్నావు పారిపోతున్నావు ఏదో చేసాక. కాదు, ఎందుకు వీడియో కాల్ చేయట్లేదు? మాకందరికి నేను చూడాలి. అంటే చిన్న ఈ నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంది. ఏం లేదు, క్లియర్ గా ఉంది. అంటే నేను ఇప్పుడు ఇలా ఎయిర్పోర్ట్ కి ఇలా బయలుదేరిపో చెక్అౌట్ చేసే పొజిషన్ లో ఉన్నాను అనమాట. మధ్యాహ్నం 3 కి ఫ్లైట్. చెక్అౌట్ చేసే పొజిషన్ లో ఉన్నావా? ఎవరిని? ఎక్కడి నుంచి చెక్అౌట్ చేస్తున్నావు? నేను ఉంటున్న హోటల్ నుంచి అండి. అది ఆల్రెడీ ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు కదా. నువ్వు సెపరేట్ బుకింగ్ చేయించుకున్నావా? ఆహా, డిస్టర్బ్ చేయొద్దని చెప్తాం ఓకే. అది అలాంటిది ఏం లేదండి అసలు. సరే, ఒక్క నిమిషం శ్రద్ధ అడుగుతుంది అంటే ఏదో క్వశ్చన్. Listen, you can Closer call to the them mic. on WhatsApp. You use one of those WhatsApp wallpapers at the back with trees and all. Trees and beach. We'll all believe No, that in you're Thailand, trees and beach will be there in the background anyway. Pakka in Thailand. right? Son of a beach. Maybe he's on the run away from somebody. So I'm just checking You out. sound very guilty, I Harsha. swear. He's laughing too What am I suspiciously. guilty about? No. ఏమో సస్గా ఉంది. Ask him to just get on video call for what? సరే ఓకే, Yeah, I'll call just you on touch video. FaceTime, bro. FaceTime అంతే. కాదు, ఒక్క నిమిషం. ఉండు, ఎందుకు? I pressed it. టక్కున he cut it. డేటా లేదమ్మా ఇది. డేటా మేము వేస్తాం కదా. హోటల్లో అరే ఉంటే ఏదో there'll be కట్ Wi-Fi. చేసేస్తున్నావు ఫేస్ టైం కాల్ చేస్తుంటే. చేయట్లేదు, నేను ఎక్కడ కట్ చేశాను? ఒక్క నిమిషం మాకు వాట్సాప్ కాల్ చేస్తావా నీకు? హలో, నేను చేస్తాను. ఏంటి ఈ ఫోను ఎందుకు అలా చేస్తున్నావు? అదే కదా నేను అడుగుతుంది. కాదురా, చూడు, ఎప్పుడైనా ఎవరు భయపడతారు? ఏదైనా దాచా అనుకున్న వాళ్ళే భయపడతారు ఏదైనా. భయపడట్లేదు. ఫ్యూ థింగ్స్ అంటాను. ఫ్యూ థింగ్స్ అంటే మల్టిపుల్ థింగ్స్ అనమాట. మల్టిపుల్ అయితే బయట అలా బాయ్ రాశారు సార్. సినిమా గురించి మాట్లాడి ఇంట్రెస్ట్ అయితే లేదు కదా ఫస్ట్. నేను సినిమా గురించి మాట్లాడదామనే మాట్లాడుతున్నాను. అది చెప్పు. కృష్ణానేజ్ లీలా, సారీ ఇట్స్ అరే దాని పేరు ఇట్స్ కాంప్లికేటెడ్ రా. ఇప్పుడు ఆ సెన్సార్ వాళ్ళు ఏదో ఒప్పుకోలేదంట, అందుకేదో ఇట్స్ కాంప్లికేటెడ్ అని పేరు మార్చాడు. కాంప్లికేటెడ్ అయితే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. అది ఏంటి ఆ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ ద గ్రేట్నెస్ ఆఫ్ వర్కింగ్ విత్ మీ? ఎక్స్పీరియన్స్ ఆ టైమ్ లో అయితే, బట్ దాని తర్వాత పోస్ట్ రిలీజ్ చాలా క్యూట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏంటో టెల్ మీ వన్ ఆఫ్ యువర్ క్యూట్ ఎక్స్పీరియన్సెస్. I think no, for me, నాకు నిజంగా it put me on the track. That's the first film which I think దాని తర్వాత నన్ను సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టారు కొంతమంది. అదే మేము ఇంకా సీరియస్ తీసుకోవాలి. అందుకే కొంతమంది అన్నాను అందుకే. సో బేసిక్ గా యు ఓ యువర్ కెరియర్ టు రవికాంత్ అంటావా? 100%. అంటే నేనేంది మధ్యలో భజన అట్లా కాదు. ఇప్పుడు రవికాంత్ అంటే రవికాంత్, బట్ యూ క్యాన్. అబ్బా, ఇందుకు కదరా నువ్వు థాయిలాండ్ లో ఉండాలి. No, but seriously, that was a game changer for me and a lot of people, I believe. And now that it's coming to the theaters, I'm seriously excited to watch it. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం నేను ఎక్కడికన్నా పబ్లిక్ ఈవెంట్ గ్యాదరింగ్స్ కి వెళ్ళినప్పుడు అయ్యో అనేది అక్కడ అనమాట. అంటే ఇన్నాళ్ళ తర్వాత కూడా నేను ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు సచ్చా అని అరుస్తుంటారు. సో అది అంత, ఐ మీన్ పీపుల్ లవ్ ఇట్ సో మచ్. పీపుల్ లవ్ దట్ ఫిల్మ్ సో మచ్. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ ఇప్పుడు now that it's coming to the theaters, everybody would want to come to the theaters and experience that. So
ఎక్స్పీరియన్స్ పోయింది కదా అప్పుడు. అందుకని ఆల్సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్ మాకు కూడా అసలు చాలా చాలా పిక్నిక్ లాగా I met a lot of good friends from that film. Shraddha gani, Seerath gani, లేకపోతే శాలిని, everybody. మీరు now we are family, but then మిగతా వాళ్ళని కలిసినా మళ్ళీ దాని సినిమా తర్వాత కలిసాను సార్. అంటే షూట్ లోనే శ్రద్ధని మధ్యలో షూట్ లో అది కలిసి we did another film together. ఏంది కొరియన్ బన్ అంటే ఏముంటుంది? కొరియన్ బన్ విత్ క్రీమ్ చేస్తుంటాడు. ఇతను థైలాండ్ ఉన్నాడు, కొరియన్ నేను ఏం చేస్తుంటాను, ఏం చేస్తుంటాడు సిద్ధు? యాటిట్యూడ్ త్రో చేస్తుంటాడు సార్. సండే మార్నింగ్ బైక్ రైడ్ కి రమ్మంటారే, అసలు పొద్దున్న ఎవడైనా లెగుస్తాడా అంటున్నాడు సార్. పాలు వేసుకున్న వాళ్ళు వేస్తారు 5:30 అప్పుడు లేపుతారు నన్ను, నాకెందుకు? సరే కాదు, నువ్వు థైలాండ్ నుంచి మాకేం తీసుకొస్తున్నావు చెప్పు. మీకేం కావాలి సార్ చెప్పండి. నువ్వు అలా రానని అడిగావంటే చాలా ఇబ్బందులు పడిపోతావు. కాదు, నువ్వు ఇటు చెక్అవుట్ ఆ ప్రోగ్రామ్ సర్దుతున్నావు అన్నావు కదా, ఆ సర్దే దాంట్లో కొంచెం స్పేస్ వదిలి ఇప్పుడు మా అందరికి కూడా కొంచెం సర్దు. కొన్ని రవికాంత్ అయితే బాక్సింగ్ గ్లవ్స్ తీసుకొస్తున్నాడు, అది తెలుసు. రవికి ఏంటి బాక్సింగ్ గ్లవ్స్ ఇస్తున్నావు? అవునండి, ఇప్పుడు జనాలు కొట్టడానికి ట్రైన్ అవుతున్నాడు. నాకేం తెస్తున్నావురా? సిద్ధుకి చెప్పాను నిన్న 2 పాస్పోర్ట్లు వేయించాలి, వేయిస్తే తెచ్చేయచ్చు. 2 పాస్పోర్ట్లు వేయించాలా? వేయిస్తే తెచ్చేయచ్చు అంట. కాదురా, నువ్వు నీ అకౌంట్ లో తెచ్చుకోలేక నా పేరు వాడుతున్నావు నువ్వు బేసిక్ గా. లేదండి, అలా అనిపించిందా మీకు? అలా కాదు, అర్థం కావట్లేదు. నిన్న మీకు ఆయన అడిగారండి మరి నాకేంట్రా తీసుకొస్తున్నా అంటే ఆయన క్లియర్ గా సెనారియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ డైనమిక్స్ తను చెప్తేనే బాగుంటుంది. సరే, డైనమిక్స్ వచ్చిన తర్వాత కూర్చొని డిస్కషన్ ఇప్పుడు వద్దు, గమ్మునుండు. ఓకే, బాయ్ హర్ష. బాయ్ రా. ఈ హాలీవుడ్ ట్రైలర్ ఫస్ట్ గ్రీన్ లో పేరెంటల్ గైడెన్స్ అని ఇస్తారు, ఇంటర్వ్యూ చేయలేదు. పేరెంటల్ గైడెన్స్ PG-13 సినిమా కూడా డిస్క్లైమర్ అండ్ లీగల్ డిస్క్లైమర్ చాలా కట్ చేపిస్తారు సెన్సార్ వాళ్ళు, UA కావాలంటే. సెన్సర్ తోటి ప్రసాద్ ల్యాబ్స్ లో ఇట్లాంటిదే ఈ డబుల్ సైజ్ టేబుల్, ఇట్లా ఒక 10 మంది ఇట్లా కూర్చొని ఉన్నారు. అందరు కూర్చొని నేను రవి వెళ్ళి చూస్తున్నారు ఇలా పైనుంచి కింద చూసి, మీరేనా అంటే మేము డిసైడ్ అయ్యాము మాకేంటి శాటిలైట్ సెన్సర్ అవ్వాలి, మాకు అవ్వాలని చెప్పి మేమేంటి ఇప్పుడు UA రావడానికి ఈ సినిమాలోంచి ఏం తీసేలా తీసేయండి అని అప్పటికే రిలీజ్ అయిపోయింది సినిమా. చూస్తారు నెట్ఫ్లిక్స్ లో, మేము తీసేయండి, మీకు ఏం కావాలో తీసేయండి, UA కావాలి ఇవన్నీ లిస్ట్ చెప్పారు, పెద్ద చాతవార్తం ఒకటి చెప్పారు. చెప్పి ఇవన్నీ తీసేస్తే UA ఇస్తాం, లేకపోతే ఏ వస్తుంది అంటే అవన్నీ తీసేయండి అన్నాము. మాకు శాటిలైట్ సేల్ అవ్వాలి ఇంపార్టెంట్, మేము మా క్లారిటీలో మేము ఉన్నాం. సో అలా తోటి చెప్పు, ఎలాంటి నోట్స్ ఇచ్చారు? అబ్బో గుర్తులేవు బ్రో, నేను ఎక్కడెక్కడో ఏదో ఇప్పుడు నాకు కొత్త రకమైన టెన్షన్లు కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఆ సినిమాలో ఉన్న కొన్ని డైలాగులు ఇప్పుడు థియేటర్ కి పోతే ఏంటా అని ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. డిజిటల్ అంటే డిజిటల్కి వెళ్ళడం వేరు, థియేటర్కి వెళ్తే అది వేరే రిథమ్ క్యాచ్ చేస్తుంది. అది దాని సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఇట్స్ కాంప్లికేటెడ్ అన్నారు వాళ్ళే. మేము ముందే చెప్పినాము. ఏంటి ఇప్పుడు సెన్సర్ సర్టిఫికేట్? వాట్ ఇస్ ఇట్? ఇట్స్ కాంప్లికేటెడ్. అంటే మేము బేసిక్లీ రాస్తున్నప్పుడు ఫిల్టర్ వేసుకోలే, లాంగ్వేజ్ కానీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కానీ ఏం ఫిల్టర్ లేదు. సో దానికి వాళ్ళు ఫిల్టర్ వేశారు. వాళ్ళు వేశారు చిన్నది. Suddenly flashbacks of the scenes are coming to me and I'm thinking, that cannot be happening. Which scene happened to you in your mind? Not with me, but there is one scene between Radha and Krishna. It should not happen until? It should not happen. Which scene? The holiday low. The kissing scene, will that be in the final cut? అది ఓకే, కిస్సింగ్. నేను ఇంకా చాలా ఏదో నేను అనుకుంటున్నా. What are the other things? When she asked me, సత్య ఎలా ఉంది అంటే వీడు కెమెరా వైపు చూస్తాడు కదా, నేను ఇంకా 4th wall ఫస్ట్ బ్రేక్ చేసింది మేమే తెలుసా. ఫస్ట్ బ్రేక్ చేసింది మేము 4th wall. చెప్పు రవి. ఇండస్ట్రీలో ఆల్ ఇండస్ట్రీ, ఇండియన్ నెట్ఫ్లిక్స్ పాన్ ఇండియా 4th wall ఫస్ట్ బ్రేక్ చేసింది మేమే. You guys remember there was one controversy that happened then when the film had come out? Of course. I was there on national media with my underarm open. That was the thumbnail. And Ravikant sat with some 7-8 lawyers and he's having a conversation. That is the last thing that I expected సినిమా నుంచి. అంటే అవుట్ ఆఫ్ ఆల్ ద ఫిల్మ్ అది ప్రాబ్లం అవుతుంది అనుకోలేదు నేను ఎప్పుడు. Yeah. I was like, I'm not going to come and talk in this meeting. I'm a writer, but not just on that day. పాప వాడు స్ట్రెస్ కూర్చుని వాళ్ళందరితో ఇప్పుడు పాపమని అంటాడు, ఇలాంటి ఏమైనా ఉంటే ఫస్ట్ నన్ను తోసేస్తాడు.
డైరెక్టర్ కదా. బుల్లెట్ తీసుకోరా నువ్వు తీసుకో ఫస్ట్. అవునవును, మేము తీసుకునే బుల్లెట్లు మరి నేనే కానీ మాట్లాడుకోవాలి. అన్నిటికన్నా ముందు మీరిద్దరు ఇంకా గ్రేట్ వర్క్ బుల్లెట్స్ తీసుకున్నారు. అంటే నేను బుల్లెట్ తీసుకునే టైంలో అది మెషిన్ గన్. అది స్టన్ గన్, అది మనసు విరిగిన మషిన్ గన్స్ లో అయ్యాం మేము అప్పుడు. చెప్పండి, మా ఫాదర్ రామ్మోహన్, ఇంకెవరు వాళ్ళిద్దరు కదా మెయిన్ బ్యాటింగ్. క్వైట్ అ జర్నీ. చెప్పు ఆ జర్నీ చెప్పు. అంటే it was a very- ఫోటోగ్రాఫాలు కానీ తీపి కాదు తీపి కావాలి. అంటే ఇట్స్ అ వెరీ మిక్స్డ్ ఫీలింగ్ ద ఎక్స్పీరియన్స్ విత్ సురేష్ సార్, బికాస్ ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ కాన్స్టెంట్లీ on different pages regarding what this film should be like and what it should be like. But on the other hand, we are learning a lot from him about how to handle a theater's energy, or on what should be the beats in a screenplay, or what laughter can do to a film. You know, so